హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుల్లో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బాగా తెల్లవారిపోవడంతో కిటికీ నుంచి సూర్యకిరణాలు లోపలికి వస్తూ ఉన్నాయి. అవి మొహం మీద పడడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన వినూత్నకి కళ్ళ ముందు టీవీ కనిపించింది. ఓహ్, రాత్రి నేను హాల్లోనే నిద్రపోయాను అనుకుంటా అని వెల్లకిల్లా తిరిగి పైకి చూసిన ఆమెకి నిద్రపోతూ తల పక్కకు వాలేసిన అర్జున్ కనిపించాడు. దాంతో ఉలిక్కిపడి లేచి కూర్చుని తను అర్జున్ ఒడిలో నిద్రపోయిన సంగతిని అర్థం చేసుకుని చిన్నగా సిగ్గుపడుతూ అతని వైపు చూసింది ఆమె. సూర్యకిరణాలు మొహం మీద పడడంతో చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉన్నాడు అర్జున్. నాకు తెలుసురా, నీకు కూడా నేనంటే ప్రాణమని. నువ్వు ఎంత దాచాలి అని చూస్తున్నా నీ కళ్ళలో నాపై ఉన్న ప్రేమ నాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది అని మనసులో అనుకుని అతని బొగ్గపై చిన్నగా ముద్దు పెట్టింది వినూత్న. వెంటనే కళ్ళు తెరిచి ఆమె వైపు సీరియస్గా చూశాడు అర్జున్. చచ్చాను, వీడి గురించి తెలిసి కూడా తొందరపడి ముద్దు పెట్టాను చూడు, నాకు లేదు బుద్ధి మనసులో అనుకుంటూ. అంటే అది నీ బుగ్గ మీద ఏదో వాలినట్లు ఉంటే అని ఆమె తడబడుతూ అంటూ ఉండగా ఆ మాటకి అడ్డుగా వచ్చి నువ్వు నీ పెదాలతో దాన్ని తుడిచావా అడిగాడు అర్జున్. అవును కాదు అన్నట్లు అడ్డదిడ్డంగా తల ఊపేసింది ఆమె. ఎదవ నాటకాలు నా దగ్గర ఆడకే. ఏదో షెల్టర్ అంటే ఇచ్చాను, అన్నీ మూసుకుని గదిలో పడుకుంటావు అనుకున్నాను, కానీ ఇలా నా ఒడిలో సెటిల్ అయిపోతావని అనుకోలేదు. కాళ్ళు పట్టేశాయి, ముందు కాళ్ళు నొక్కు అరిచాడు అర్జున్. కాళ్ళు కాదురా, నీ పీక నొక్కాలి అనుకుంటూ చంపేసేలా అతన్ని చూసింది వినూత్న. ఏంటి కాళ్ళు నొక్కు అంటే కొరివిదయంలో అలా చూస్తున్నావు? చెప్పింది అర్థం కాలేదా అరిచాడు అర్జున్. అయ్యింది అమాయకంగా అంది వినూత్న. అయితే ఇంకా లేట్ ఎందుకు, నొక్కు అన్నాడు అతను. దాంతో చేసేదేమీ లేక తన కాళ్ళు తన ఒడిలో పెట్టుకుని ముందు కొంచెం వేళ్ళు లాగి ఆ తర్వాత కాళ్ళు నొక్కడం స్టార్ట్ చేసింది ఆమె. హాయిగా అనిపించడంతో చిన్నగా నవ్వుకుంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో అలా కళ్ళు మూసుకోగానే ఇలా నిద్రలోకి జారుకున్నాడు అతను. ఆ విషయం తెలియని వినూత్న అతను చాలు అంటాడేమో, అప్పుడు ఆపేసి తన ఫ్లాట్కి వెళ్ళిపోదాం అనుకుంటూ అలా నొక్కుతూనే ఉంది. ఒక అరగంట గడిచింది. ఎంతసేపు చూసినా అతని నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో తల ఎత్తి అతని మొహంలోకి చూసిన ఆమెకి అతను గట్టిగా ఊపిరి తీసుకున్నట్లు అర్థమైంది. ఓర్ని, నిద్రపోయాడా? ఈ విషయం తెలియక నేనే అనవసరంగా చేతులు నొప్పి పుట్టేలాగా నొక్కుతూ కూర్చున్నాను అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే గాఢ నిద్రలో ఉన్న అర్జున్ మెల్లిగా పక్కకు ఒరుగుతూ ఆమెకి కనిపించాడు. అది గమనించిన వినూత్న వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడే సోఫాలో ఉన్న పిలో తీసి అతన్ని తల కింద పెట్టింది. దాంతో దాని మీద తల పెట్టుకుని పడుకున్నాడు అతను. పక్కనే ఉన్న ఇంకో సోఫాని ఆ సోఫాకి జాయింట్ చేసి అతని కాళ్ళు దానిపై పెట్టి తృప్తిగా అతన్ని చూసుకుని డోర్ ఓపెన్ చేసిన ఆమెకి ఎదురుగా దర్శనమిచ్చాడు వినోద్. అతను చూసిన వినూత్న షాక్ అయ్యి, ఏంటి, రాత్రి నుంచి వీడు కొంపకి పోకుండా ఇక్కడే కూర్చున్నాడా అని మనసులో అనుమానంగా అనుకుంటూ చూసింది. ఆమె మనసులోని మాటని గ్రహించి, మీకు ఆ అనుమానం వద్దు సిస్టర్, రాత్రి మీరు తలుపు చాటున దాక్కుని ఉండడం నేను చూశాను. అందుకే అర్జున్ వెళ్ళిపోమనగానే మీకు ఏవేవో పనులుంటాయి కదా అని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం సభ్యత కాదు అని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఆ పనులేంటో తెలుసుకునే వరకు నాకు కడుపుబ్బర ఆగేటట్లు అనిపించడం లేదు. అందుకనే తెల్లవారకు ముందే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మీరు డోర్ తెరిచే సమయం వరకు ఇక్కడే ఎదురు చూస్తున్నాను కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు వినోద్. ఓరిని యాసిడిటీ తగలేసయ్యా, ఎందుకురా నీకు పక్కవాడి జీవితం మీద అంత ఇంట్రెస్ట్ అని మనసులో అనుకుని, రాత్రి నా ఫ్లాట్లో కరెంట్ లేదు అంది వినూత్న. కరెంటు కోసం వాడి దగ్గరికి వచ్చారా అడిగాడు అతను. షెల్టర్ కోసం వచ్చాను, పళ్ళు పటపటా కొరుకుతూ అంది ఆమె. ఇచ్చాడా అడిగాడు అతను. ఇచ్చాడు, హాయిగా నిద్రపోయాను చెప్పింది ఆమె. ఎక్కడా? సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా, అందులోనా అడిగాడు అతను.
కాదు, అతని ఒడిలో చెప్పింది ఆమె. ఏంటి, ఒడిలోనా? మరి వాడు? అడిగాడు అతను. ఇప్పుడు పడుకున్నాడు చెప్పింది ఆమె. మరి మీరేం చేశారు? అడిగాడు అతను. ముందు పీక నొక్కుదాం అనుకున్నాను, కానీ షెల్టర్ ఇచ్చిన వాడి మీద హత్యా ప్రయత్నం చేయడం నేరం అనిపించి ఒక అరగంట కాళ్ళు నొక్కి ఆ తర్వాత అతను కంఫర్టబుల్గా పడుకునేలా చేసి బయటికి వచ్చాను చెప్పింది ఆమె. ఏంటో సిస్టర్, మీరు చెప్పిందంతా అర్థమైనట్లుంది, కానీ ఏమీ అర్థం కాలేదు తింగర మొహం పెట్టుకుని చెప్పాడు వినోద్. అది నీలాంటి మేధావులకి అర్థం కాదులే, కానీ ఇప్పుడు నీకు ఇక్కడ ఏం పని? అడిగింది వినూత్న. ఫ్రెండ్ కదా, చూసిపోదామని వచ్చాను చెప్పాడు అతను. చూడడం వరకు ఓకే, కానీ పోవడం మీద కొంచెం డౌట్గా ఉంది. నువ్వు లోపలికి వెళ్తే తనకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది, కానీ నాతో రా, మంచి కాఫీ కల్పిస్తాను, అది తాగేసి ఇంటికి పోదువు గాని అంది వినూత్న. సిస్టర్, వాడితో నాకు చిన్న పని ఉంది అని అంటున్న వినోద్ వైపు సీరియస్గా చూసింది ఆమె. ఆ చూపుకి భయపడి, పని ఏమీ లేదు సిస్టర్, పదండి, మీరు కాఫీ కలిపిస్తే అది తాగేసి నేను పోతాను అన్నాడు వినోద్. దాంతో ముందు కడుగులు వేసింది వినూత్న. తల కొట్టుకుంటూ ఆమెనే ఫాలో అయ్యాడు వినోద్. ఆర్ఆర్ హాస్పిటల్లో తన రూమ్లో కూర్చుని ఏవో పేషెంట్ ఫైల్స్ చూస్తూ ఉన్నాడు డాక్టర్ రిషి. అప్పుడే అతని రూమ్లోకి పర్మిషన్ తీసుకుని వచ్చిన మరో డాక్టర్, ఒకసారి ఈ పేషెంట్ ఫైల్ చూడండి డాక్టర్ అంటూ ఒక ఫైల్ అతనికి ఇచ్చాడు. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే వర్షిణి అని కనిపించిన పేరు చూసి రిషి మనసు బాధగా మూలిగింది. ప్రేమగా ఆ పేరుని తడుముతూ, 3 సంవత్సరాలు అవుతుంది వర్షిణి, నువ్వు నాకు దూరం అయ్యి. అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నీకు ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదా? కనీసం నా ప్రపోజల్కి ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పాలి అని కూడా నీకు అనిపించలేదా అని అతని మనసులో బాధగా అనుకుంటూ ఉన్నాడు. చాలా క్రిటికల్ పొజిషన్ డాక్టర్, 3 ఇయర్స్ నుంచి కోమాలోనే ఉంది. ఆపరేషన్ చేస్తే 50-50 ఛాన్సెస్, అలాగే చేయకుండా వదిలేస్తే లైఫ్ లాంగ్ కోమాలోనే ఉండవలసిన పరిస్థితి. వాళ్ళు తనని ఇలా చూడలేకపోతున్నాం, ఏం జరిగినా పర్వాలేదు, ఆపరేషన్ చేయండి అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అడిగాడు అతను. దానితో తన ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుని ఆ ఫైల్ మొత్తం చెక్ చేసి, మీరు చెప్పినట్లే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా ఆపరేషన్ చేయాలి. ఒక రకంగా వాళ్ళు కోరుకున్న దాంట్లో కూడా తప్పులేదు. ఎంతకాలమని బ్రతికి ఉన్న శవంలో ఉన్న తమ మనిషిని అలా చూసుకుంటూ బాధగా బ్రతుకుతారు? 50-50 ఛాన్సెస్ అంటే దాని అర్థం ఫెయిల్ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో సక్సెస్ అవ్వడానికి కూడా అంతే అవకాశం ఉంది అని కదా. ఈ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అన్నాడు రిషి. ఐ థింక్ యు ఆర్ కరెక్ట్ డాక్టర్. మనం ఆ పేషెంట్కి ఏదైనా అయితే మన హాస్పిటల్కి వచ్చే బ్యాడ్ నేమ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం, కానీ వాళ్ళు అలా కాదు కదా. సక్సెస్ అయితే తమతో సంతోషంగా బ్రతికే ఆ ప్రాణం కోసం ఆరాటపడుతూ ఉంటున్నారు. ఓకే, మరి ఆపరేషన్కి ఎప్పుడు ఏర్పాటు చేయమంటారు అడిగాడు ఆ డాక్టర్. 2 days వరకు నేను బిజీగా ఉంటాను, ఆ తర్వాత ఏర్పాటు చేయండి చెప్పాడు రిషి. 2 days వరకు అంటే ఫ్యామిలీతో హ్యాపీగా గడపడానికి వెళుతున్నారా ఏంటి నవ్వుతూ అడిగాడు ఆ డాక్టర్. వెటకారంగా నవ్వి, నేను ఫ్యామిలీతో హ్యాపీగా గడపడానికి వెళితే అక్కడ సంతోషం ఉండదు సరికదా, పెద్ద పెద్ద గొడవలే అవుతాయి చెప్పాడు రిషి. దాంతో అయోమయంగా అతని వైపు చూశాడు డాక్టర్. మీరు అంత ఆలోచించవలసిన అవసరం లేదు, నాకు మా ఫ్యామిలీ వాళ్ళకి పెద్దగా పడదు, అందుకే నేను సపరేట్గా ఉంటున్నాను. కానీ 2 daysలో మా తాతయ్య పుట్టినరోజు ఉంది, ఆ రోజుకి నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి, అందుకనే ఈ 2 days లీవ్ పెడుతున్నాను చెప్పాడు రిషి. ఓకే సార్, వచ్చాక కలుద్దాం మరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. దాంతో సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రిషి. వర్మ ప్యాలెస్లో దిగులుగా కూర్చుని ఉంది మహాలక్ష్మి. ఆ దిగులుకి కారణం ఆమె భర్త నుండి వచ్చిన ఫోన్ కాల్. ఈయనేమో రాగానే అర్జున్ పెళ్లి చేసేద్దాం అంటున్నాడు, వాడేమో ఈ పెళ్లి చేసుకోను అని మొండిగా కూర్చున్నాడు. వీరిద్దరి మధ్యన నాకు చచ్చే చావు వచ్చింది అని మనసులో అనుకుని తన ఫోన్ తీసుకుని వినూత్నకి కాల్ చేసింది ఆమె. వినోద్కి కాఫీ ఇస్తూ ఉండగా కాల్ రావడంతో ఆ కాల్ వైపు చూసి, ఆంటీ ఏంటి నాకు కాల్ చేస్తున్నారు
అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే, అమ్మ వినూత్న, వాడితో మాట్లాడావా అని అడిగింది ఆమె. ఏంటి మాట్లాడేది? మీరేమైనా వాడు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఒకసారి మాట్లాడి తినిపించమ్మా అంటే తిట్టో కొట్టో నా స్టైల్లో బుద్ధి చెప్పి మరీ తినిపించేదాన్ని. కానీ వాడికి ఇష్టం లేని పెళ్లి చేసుకోమని మాట్లాడమని చెప్పారు. అది ఎంత కష్టమో మీకు అర్థమవుతుందా ఆంటీ? దానికన్నా ట్రైన్ కింద నా తల పెట్టి గట్టిగా కళ్ళు మూసుకుని దేవుడా నువ్వే దిక్కు అనుకోవడం బెటర్ అని మనసులో అనుకుని, లేదంటీ, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంది వినూత్న. అవకాశాలు అనేవి మనల్ని వెతుక్కుంటూ రావమ్మా, మనమే వాటిని వెతుక్కుంటూ వెళ్ళి త్వరగా మన పనులు కానిచ్చేయాలి అంది మహాలక్ష్మి. ఇలాంటివి చెప్పడానికి బాగానే ఉంటాయి, చేసేవాడికే బాగా తీరిపోతుంది అనుకుంటూ, అలాగే ఆంటీ, ఈసారి నేనే అవకాశాన్ని కల్పించుకుని మరి అర్జున్ సార్తో అతని పెళ్లి గురించి మాట్లాడతాను అంది వినూత్న. ఆ మాటతో ఒక్కసారిగా పొరపోయింది వినోద్కి. దానితోటి అతని వైపు చూసి, వీడు ఇక్కడే ఉన్నాడు కదా, మర్చిపోయి వాగేశానే అని అనుకుంటూ, సరే ఆంటీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ బాయ్ అంటూ కాల్ కట్ చేసేసింది ఆమె. కొంచెం తమాయించుకుని, ఏంటి సిస్టర్ మీరు అనేది? అర్జున్ పెళ్ళి మీరు చేస్తారా? షాకింగ్గా అడిగాడు వినోద్. సిస్టర్ అని ప్రేమగా పిలిచారు కదా, ఈరోజు మీతో మనస్సులో ఉన్న మాటలన్నీ మాట్లాడతాను బ్రదర్. వినే ఓపిక ఉందా? దీనంగా మొహం పెట్టుకుని అడిగింది వినూత్న. ఓపికది ఏముంది సిస్టర్, కావాలంటే ఎవరి దగ్గర నుంచైనా అరువు తెచ్చుకుని మరి మీ ప్రాబ్లం గురించి వింటాను. కానీ ఆ తర్వాత నేను చెప్పే నా ప్రాబ్లం గురించి మీరు విని మీకు తోచిన సలహా ఇచ్చి ఊబిలో కొరుకుపోతున్న నన్ను కొంచెం బయటపడాలి అడిగాడు వినోద్. ఓకే డన్ అని వెళ్ళి అతని పక్కన కూర్చుని జరిగిందంతా అతనికి వివరించి చెప్పింది వినూత్న. అంటే సంగీతని పెళ్లి చేసుకోమని అర్జున్ని ఇప్పుడు మీరు ఒప్పించాలి, ఇది ఆంటీ రిక్వెస్ట్ అంతేనా అడిగాడు వినోద్. 100% అంతే బ్రదర్. కానీ మీకు తెలుసు కదా, అర్జున్తో ఆట అంటే డైరెక్టర్గా తల తీసుకువెళ్ళి ఎర్రగా కాలుతూ ఉన్న నిప్పుల్లో పెట్టడమే అని నీరసంగా అడిగింది వినూత్న. అది ఇంకా బెటర్ సిస్టర్, కాలితే తల మాత్రమే కాలుతుంది, కానీ వీడితో పెట్టుకుంటే శాల్తీయే గల్లంతైపోతుంది అన్నాడు వినోద్. కదా, అందుకే ముందడుగు వేయలేకపోతున్నాను. కానీ ఆంటీని చూస్తే జాలేస్తుంది. మనం ఒకరిని మేనేజ్ చేయడానికే కొట్టుకు చచ్చిపోతున్నాం. పాపం ఆంటీ అలాంటి మనుషుల్ని ఇద్దరిని మేనేజ్ చేయాలి అంటే ఒక్కసారి ఆలోచించండి బ్రదర్, ఆమె పరిస్థితి ఏంటో అంది వినూత్న. మీరు చెప్పింది నిజమే సిస్టర్. భర్త కొడుకు అన్న విషయానికి వస్తే ఏ ఆడదైనా ఏం తేల్చుకుంటుంది? పాపం ఇప్పుడు ఆంటీ పరిస్థితి కూడా అదే. దీనికి వేరే సొల్యూషన్ మనమే ఆలోచించాలి అన్నాడు వినోద్. నేను ఆ సొల్యూషన్ కోసమే నిన్నటి నుంచి తల పగలగొట్టుకుంటున్నాను. బొప్పి కడుతుందే తప్ప ఆలోచన ఏవీ రావటం లేదు అంది ఆమె. 2 నిమిషాలు ఆలోచించి, ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది సిస్టర్, కానీ ఇది వర్కౌట్ అవుతుందా లేదో అన్నది డౌట్ చెప్పాడు అతను. ముందు ఆ ప్లాన్ ఏంటో చెప్పండి బ్రదర్, అది బాగుంటే వర్కౌట్ అయ్యేలాగా మనం చేద్దాం అంది ఆమె. చెప్తాను. ఇప్పుడు మీరు వెళ్ళి అర్జున్తో మాట్లాడి పెళ్లి కొప్పించాలి. కానీ అతనితో ఈ విషయం గురించి మీరు మాట్లాడలేరు. అదే కదా మీ ప్రాబ్లం అడిగాడు వినోద్. అదొక్కటే కాదు, వాడు నన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా నా ప్రాబ్లమే చిన్నగా గొనిగింది వినూత్న. ఏంటి సిస్టర్ అంటున్నారు? షాకింగ్గా ఆమె వైపు చూస్తూ అడిగాడు వినోద్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వినోద్కి తన గతం గురించో మొత్తం వినూత్న చెప్తుందా? వీరిద్దరూ ప్లాన్ చేసి సంగీత అర్జున్ని కలపబోతున్నారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.